Hello everyone, welcome to Nikki Nutrients YouTube channel and please do like, share and subscribe for more videos. నేను ఆల్రెడీ ఒక పోస్ట్ చేశాను లైక్ పెప్లమ్ టాప్ కమ్ బ్లౌజ్ వచ్చేసి దాని స్కర్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నాను. చూడండి, ఇలా కింద బాటమ్ లెంత్ తీసుకొని దాని అడ్జస్ట్మెంట్ ప్రకారం ఇలా 4 లేయర్స్ వేసుకొని ఇలా మార్క్ చేసుకొని మీరు దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను 38 అంటే కంప్లీట్ ఫుల్ ఫ్లేర్ పెట్టుకొని ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను సేమ్. తర్వాత ఈ లైనింగ్ నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి, స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకున్నాను. ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిపోయింది, సో నేను అది వీడియో తీయలేకపోయాను. చూడండి, ఇలా లైనింగ్ నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ ఎలా వస్తుందంటే జాయింట్స్ లైక్ మనం స్కర్ట్ శారీస్ కింద బాడీ శారీ పెట్టుకోవచ్చు ఎలా వస్తుందో అలా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. తర్వాత దీన్ని వచ్చేసి నేను మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకొని పైన పట్టీ వేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఆ వీడియో నేను తీయలేకపోయాను, సో నేను పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఖచ్చితంగా కంప్లీట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ బ్లౌజ్ నేను కంప్లీట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో నేను మన ఛానల్లో నేను ఒక 1 మంత్ ఒక 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ బ్యాకే పోస్ట్ చేశాను. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నాకు దీన్ని వేసుకోనికి టైం దొరకలేదు, అంటే అకేషన్లా అని ఇంకేదైనా రాలేదు కంప్లీట్ ఫుల్ అవుట్ఫిట్ చూపెట్టడానికి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఎప్పుడు వేసుకున్నానంటే మా ఫస్ట్ యానివర్సరీ కోసం నేను వేసుకున్నాను. సో దాన్ని నేను వీడియో చేసి ముందే పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది నేను ఒక డ్రెస్ని అంటే ఒక అవుట్ఫిట్ని ఎన్ని టైప్స్గా యూజ్ చేయొచ్చో నేను వేసుకొని చూపించాలని చాలా రోజులు అనుకుంటున్నాను, కానీ అన్నీ ఒకటిసారి కుదరలేదు. సో నేను ఇమేజెస్ అంటే ఫొటోస్ అనేది నేను థంబ్నెయిల్లో మీకు ఇస్తాను. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఫొటోస్ షేర్ చేస్తాను లాస్ట్కి మీకు ఎలా యూజ్ చేయొచ్చు ఒక అవుట్ఫిట్ని, లైక్ పెప్లమ్ టాప్, క్రాప్ టాప్ లాగా, హాఫ్ శారీ లాగా, లేకపోతే కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా అలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను వేసుకున్న బ్లౌజ్ అప్పుడు. తర్వాత ఈ వైట్ బ్లౌజ్ వచ్చేసి నేను నా పోస్ట్ వెడ్డింగ్కి యూజ్ చేశాను. సో అది నేను రీసెంట్గానే తీయించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో నా క్లిప్స్ అనేది నేను వీడియో తీయలేకపోయాను అప్పుడు, అందుకే మీకు నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నేను వేసుకొని చూపిస్తున్నాయి కదా, మీకు అర్థమవుతుంది పర్ఫెక్ట్గా ఎలా ఉంటుందో బ్లౌజ్ అండ్ అవుట్ఫిట్ అనేది. సో నాకు మొన్న రీసెంట్గానే నేను తీయించుకున్నాను కాబట్టి మొన్న స్టైల్ అప్ చేసేసి నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ కంప్లీట్ ఫుల్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను అనుకుంటా, మేబీ చేస్తాను. సో అది కూడా చెక్అవుట్ చేయండి ఒకసారి. జిప్ కూడా నేను ఎలా వేయాలో చెప్పాను. ఈ పెప్లమ్ టాప్ది కూడా కింద పెప్లమ్ క్రాస్ అంటే లైక్ అంబరిల్లా కట్ నేను ఇంతవరకు పెట్టలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కస్టమర్ ఆర్డర్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో తీసి క్లిప్ పెడతాను. చూడండి, మన అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతకుముందు కూడా చూసారు ఈ అవుట్ఫిట్. ఆ ఫ్లేర్ చూడండి ఎంత బాగుందో. దీన్ని ఇలా స్టైల్ అప్ చేయొచ్చు, లేకపోతే హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు, ఇలా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పెప్లమ్ అనేది రిమూవ్ చేసి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్కర్ట్ బ్లౌజ్ ఒక్కటి కూడా నేను కంప్లీట్ రెడ్ బ్లౌజ్ వేసుకొని పెట్టలేదు. సో నేను లాస్ట్ ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను, లేదంటే మీకు థంబ్నెయిల్లో నేను యాడ్ చేస్తాను. చూడండి, అలా కూడా స్టైల్ అప్ చేయొచ్చు. మొత్తం సిమిలర్ అంటే సేమ్ రెడ్. సో అట్లా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నిక్కీ న్యూట్రియన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్